అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. बन जाए Part of the day. A variety of birds chirped on the. What's your work? See the picture. What is this? What is this? How many flowers are there? 3. One. Mela. ఎంపీపీఎస్ మావల మండల్లో వస్తుంది. అయితే మేము ఈ పిల్లలకు ఏమైందంటే బాగా మంది పిల్లలు సరిగ్గా నీళ్లు తాగి రారు, చక్కెర వస్తుంది మేడం, వడదెబ్బ తగిలింది అని కారణాలతో చాలామంది పిల్లలు ఆబ్సెంట్ ఉంటున్నారు. అయితే మేమే ఆలోచించినాం, ఇట్లా పిల్లలకు చక్కెర రావడం, వడదెబ్బ రావడము ఇది కామన్గా జరిగే ప్రక్రియ కదా, మరి దీనికి మనం కొత్త పరిష్కారం ఆలోచిద్దామని మా హెడ్ మాస్టర్ సారు మేము సమావేశమై మరి మనం గంటకోసారి నీటి గంట మోగిద్దాము. ఈ కొత్త పద్ధతి అలవాటు చేయడం వల్ల పిల్లలకు నీళ్లు తాగడం అలవాటు అవుతుంది, దాంతో పాటు వీళ్ళ డీహైడ్రేషన్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. మనం చూసి ఇంకా వేరే స్కూళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా కొత్త పద్ధతిని పాటించాలని మేము ఆశిస్తూ పిల్లలలో కొంచెం మార్పు తేవాలి. ఈ మార్పు వల్ల పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా మమ్మల్ని చాలా అభినందించారు. అంటే పిల్లలకు భోజనమే కాదు, భోజనంతో పాటు నీటి అవసరం కూడా ఉందని పిల్లలకు తెలియజేస్తున్నాము. అంటే నీళ్ళే కాకుండా ఈ ఎండాకాలము నిమ్మరసాలు, పండ్ల రసాలు కూడా తాగాలని, పిల్లలకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ కొత్త పద్ధతికి శ్రీకారం చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు చైత్ర. నేను 5వ తరగతి చదువుతున్నాను. మావాల ఎంపీపీఎస్ మావాల 2.
మా స్కూల్లో ఉపాధ్యాయులు మాకు అన్నీ నేర్పిస్తున్నారు. డ్రాయింగ్స్, డ్యాన్స్, చదువు, రాయడం అన్నీ నేర్పిస్తున్నారు. పెయింటింగ్స్, ఇంకా కొత్త కొత్త విషయాలన్నీ నేర్పిస్తున్నారు. నీటి గంటకొకసారి నీళ్లు తాగిస్తున్నారు. మంచి భోజనం అందిస్తున్నారు. మాకు ఎండాకాలంని దృష్టిలో పెట్టి నీళ్లు తాగిస్తూ వడదెబ్బ తలగనీయకుండా చూసుకుంటున్నారు మా సార్ వాళ్ళు. ఇలా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. విద్యాసాగర్ రెడ్డి అండి. నేను ఇక్కడ మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల మావాల 2లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ వేసవికాలం ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థులు డిహైడ్రేషన్కు గురి కాకుండా మా పాఠశాలలో ప్రతి గంటకు ఒకసారి అంటే నీటి గంట మోగించడం జరుగుతున్నది. అంటే ఎవ్రీ 1 అవర్కు పిల్లలకు నీళ్లు తాగే విధంగా మేము చూస్తున్నాము. దీని ద్వారా పిల్లలు డిహైడ్రేషన్కు గురి కాకుండా ఉండగలుగుతారు అన్నట్టు, వడదెబ్బ తాకుండా ఉంటారు. ఈ విషయంలో పిల్లలు కూడా అంటే ప్రతివారు వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి అంటే ఎవ్రీ 1 అవర్కు వాటర్ తాగుతున్నారు. మా పాఠశాలలో విద్యార్థులకు ఈ వాటర్ అనేది కూడా మేము అరేంజ్ చేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.